డిఎస్సి సైకాలజీ అభ్యసన వక్రరేఖలో అభ్యసన వేగంలో హెచ్చుతగ్గులు కనపడే దశ చాంచల్య దశ. అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించినవారు శామ్యూల్ కిర్క్. ఈ సృజనాత్మకత స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది. నూతన సృజన స్థాయి త్రిధ్రువ విధానంలో ఉండేవి: విషయం, ఉపాధ్యాయుడు, విద్యార్థి. క్రింది వానిలో గౌణ అవసరం నీరు విస్థాపనముకు ఒక ఉదాహరణ: ఆఫీసర్ మీద కోపాన్ని గుమాస్తా తన భార్య మీద చూపడం. పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించింది బిఎఫ్ స్కిన్నర్. సగంలో ఆపిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయి. దీన్ని ఇలా అంటారు: జైగార్నిక్ ప్రభావం. కుడి చేతితో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలగడం ఈ క్రింది అభ్యసన బదలాయింపు. ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు. వరల్డ్ వైడ్ వెబ్ WWW ఆవిర్భవించిన సంవత్సరం 1989. బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం సంజ్ఞాత్మకత. అయితే త్రివిధ జ్ఞానంలో ఉండేవి కృత్యాత్మక, భావనాత్మక, ప్రతీకాత్మక. NEP 2020 ప్రకారం పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి